స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ మీటర్ రీడర్స్ గొంతు నొక్కుతుందని ఏపీ విద్యుత్ మీటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు శివారెడ్డి, ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి బుగతా అశోక్ అన్నారు. విజయనగరం అమర్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రథమ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో తమ ఉద్యోగులకు ఎసరు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సుమారు 4,000 మంది ఉపాధి కోల్పోతామన్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. స్మార్ట్ మీటర్స్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ అందరి జీవితాలు రోడ్డున పాలవుతాయన్నారు. ఫిబ్రవరి 20న విజయవాడలో జరిగే మహాసభల్లో సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రథమ మహాసభ మీటర్ రీడర్స్ విజయవాడలో జరుగుతుంది. దాని యొక్క వాల్ పోస్టర్ని ఈరోజు విజయనగరం జిల్లాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలోనే తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటించబోతున్నాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు వస్తే మొట్టమొదటిగా మీటర్ రీడర్లకే ఉద్యోగ భద్రత అనేది ఉండదు. దీని మీద పలు రాజకీయ నాయకుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని మినిస్టర్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ న్యాయం చేస్తారన్నారు, కానీ ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఇప్పుడు కూడా చెప్పలేదు. సో రేపు ప్రథమ మహాసభలో మేము భవిష్యత్తు కార్యాచరణకై ప్రకటిస్తాం. ఈలోగా మా సమస్యలను పరిష్కరించాలి. లేని వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించలేం. ఇందులో భాగంగానే ఈ వాల్ పోస్టర్ అన్నది విజయనగరం జిల్లాలో జరుగుతుంది. దీనికి విజయనగరం జిల్లా నుండి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మేము కోరుకున్నాం. అలాగే 100 మంది వరకు వస్తానన్నారు. 100 మంది కాదు, మొత్తం ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కదిలి రావాలని చెప్పి పోస్టర్స్ ఆవిష్కరణ ప్రముఖంగా చెప్తున్నాం. మేము కోరుతున్నాం, మీటర్ రీడర్స్ 20 సంవత్సరాల నుంచి ఇదే ఉపాధిని నమ్ముకొని ఉన్నారు. ఇవాళ ప్రజలకి సేవలు అందిస్తే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనం ఇవ్వండి. వీళ్ళకి విద్యుత్ సంస్థల్లోనే ఆయా సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించి ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే అటువంటి కార్యాచరణ తీసుకోండి, కానీ ఈ విధమైనటువంటి చిరు వేతన జీవుల పైన మీరు కక్షసాధింపు చర్యలు దిగడానికి ఇది సరైనటువంటి విధానం కాదు. దుర్మార్గమైన చర్యను మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. రేపు 20వ తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రేపు రాబోయే 24వ తారీఖు నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మీ స్మార్ట్ మీటర్స్ ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఈ మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం ఇప్పిస్తాం అనేటువంటి ప్రకటన చేయండి. లేదంటే అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ఖచ్చితంగా దశల వారీ ఆందోళన కార్యాచరణని మేము తీసుకోదలుచుకుంటున్నాం. తర్వాత జరగబోయేటువంటి ప్రజల్లో ప్రతి ఇంటికి వేళ మీటర్ రీడింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే ప్రజల నుంచి మద్దతుని తీసుకుంటాం. మీటర్ రీడర్స్ అందరినీ ఐక్యం చేస్తాం. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సమస్యల పరిష్కారం అయినంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నం కనక